హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే నార్థర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి ఎన్సిఎల్. సో ఈ కంపెనీ నుంచి అయితే ఈ సంస్థ నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది చెక్ చేద్దాం. సో ఎన్సిఎల్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ ప్రాసెసింగ్ మినిమం qualification required for regular appointment to the post of as mentioned in table A for regular deployment across mines establishments of NCL Singrauli districts of Madhya Pradesh and Sonbhadra district of Uttar Pradesh. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే అడుగుతున్నారు, రెగ్యులర్ అపాయింట్మెంట్ కిందనే తీసుకుంటున్నారు. సో ఇక్కడ పొజిషన్స్ అయితే ఇచ్చారు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. పొజిషన్ నేమ్ వచ్చేసి టెక్నీషియన్ ఫిట్టర్ ఉంది, అలాగే టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్ వెల్డర్. సో ఇది ఐటీఐ చేసిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఓన్లీ ఐటీఐ వాళ్ళకి మాత్రమే. సో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సో ట్రైనీ పోస్టులు ఇవి. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి అయితే ఉండాలి, ఎస్ఎస్సితో పాటు ఐటీఐ 2 years అయితే ఉండాలి ఫిట్టర్కి. అలాగే ఎలక్ట్రీషియన్ కూడా ఎస్ఎస్సితో పాటు ఐటీఐ 2 years అయితే ఉండాలి. అది కూడా మీకు ఎన్సీబీటీ లేదా ఎస్సీబీటీ దీంట్లో మీకు సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే టెక్నీషియన్ వెల్డర్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సితో పాటు ఐటీఐ వెల్డర్ ట్రేడింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సేమ్ ఇది కూడా ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ గుర్తింపు పొంది ఉండాల్సిన ఉంటుంది. సో 3 రకాల పోస్టులు అయితే ఉన్నాయి, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ పోస్టులు అయితే ఎన్ని ఉన్నాయనేది క్లియర్గా మెన్షన్ చేశారు. సో టోటల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఓవరాల్గా 200 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకు మొత్తం కేటగిరీ వైజ్గా మెన్షన్ చేశారు, ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓవరాల్గా అయితే 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు 1 year పాటు ట్రైనింగ్ అయితే ఉంటుంది. సో 1 year ట్రైనింగ్లో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 year అయితే ఉంది. ఆ 1 yearలో మీకు శాలరీ అనేది ఎలా ఉంటుందంటే, టెక్నీషియన్ ఫిట్టర్కి వచ్చేసి మినిమం బేసిక్ 1583 రూపీస్ పర్ డే, అంటే ప్రతిరోజు మీకు 1583 రూపీస్ అయితే పర్ డేకి, ఒక రోజుకి 1583 రూపీస్ అయితే ఇస్తారు. సో సేమ్ ఎలక్ట్రీషియన్ కూడా 1583 రూపీస్ అయితే ఉంది. అలాగే వెల్డర్కి వచ్చేసి 1536 రూపీస్ అయితే ఉంది. సో ఇది 1 year పాటు అయితే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది ఇనీషియల్గా. సో ఆ 1 yearలో మీకు ప్రతిరోజు 1583 రూపీస్, 1536 రూపీస్ అనేది శాలరీ రూపంలో ఇస్తారు. సో మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. సో మీకు ఈజీగా 1536 అంటే మీకు 45,000 అబోనే శాలరీ అనేది వస్తుంది. సో ఇది ఓన్లీ బేసిక్ పేనే కాబట్టి ఇంకా అలవెన్స్లు అన్నీ కలుపుకుంటే ఇంకా శాలరీ ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది మీకు. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 years నుంచి 30 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్. సో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదు, ఏజ్ రిలాక్సేషన్ లేదు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 years అయితే ఏజ్ లిమిట్ ఉంది, అంటే 30 years ప్లస్ 35 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఉంటుంది. అలాగే పీడబ్ల్యూడీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13 years, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ప్లస్ 3 years అయితే ఉంది. ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎలాంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. సో వాళ్ళు ఎంత ఏజ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1000 రూపీస్ ప్లస్ జిఎస్టీ 180 రూపీస్ అయితే ఉంది. సో ఓవరాల్గా మీకు 1180 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం పీడబ్ల్యూడీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఆపర్చునిటీ అయితే అసలు మిస్ చేసుకోవద్దు, మంచి ఆపర్చునిటీ ఇది, చక్కగా అప్లై చేసుకోండి. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు ఇక్కడ మీకు. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్గా ఎలా ఉంటుందంటే మీకు
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటే ఉంటుంది. ఆ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్గా కన్సిడర్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 100 మార్క్స్ అయితే పేపర్ ఉంటుంది. 100 మార్క్స్కి 90 మినిట్స్ అయితే టైం ఉంటుంది. సో దాంట్లో మీకు సో ఇక్కడ ఇచ్చారు. సో మీకు ఏంటంటే 100 మార్క్స్కి పేపర్ ఉంటుంది. సో దీంట్లో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 మార్క్స్ అయితే రావాలి. కట్ ఆఫ్ మార్క్స్ 50 మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, ఓబీసీ, పీడబ్ల్యూడి వాళ్ళకి 40 మార్క్స్ అయితే రావాలి మినిమం. సో 40 మార్క్స్ వస్తే కట్ ఆఫ్ మార్క్స్ అయితే మీరైతే క్వాలిఫై అవుతారు. సో 40 మార్క్స్ 50 మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి. ఇవి మీకు కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటుంది. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ క్యాండిడేట్స్. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని చాలా మెన్షన్ చేశారు. ఒకసారి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే అన్నీ మీరు చదువుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు. ఎందుకంటే ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయాలి కాబట్టి ఒకసారి మీరు ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చదవండి. సో ఇక్కడ హౌ టు అప్లై అని మెన్షన్ చేశాడు. సో హౌ టు అప్లై అంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఖచ్చితంగా. వెబ్సైట్ వచ్చేసి www.nclcil.in అనే వెబ్సైట్లో కెరియర్ అనే ఆప్షన్లో కెరియర్ నుంచి రిక్రూట్మెంట్ నుంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ పోస్ట్, ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు ఏప్రిల్ 17th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మే 10th వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉంది. సో ఈ లోపే మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. సో అడ్మిట్ కార్డ్స్ అనేది ఎప్పుడు వస్తాయంటే అది అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేస్తారు. మీరు వెబ్సైట్ని అనేది ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండాలి. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేస్తారు. దాంతోపాటు ఫైనల్ రిజల్ట్స్ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా అఫీషియల్ వెబ్సైట్లోనే మెన్షన్ చేస్తారు. కాబట్టి మీరు వన్స్ అప్లై చేసిన తర్వాత ఫ్రీక్వెంట్గా వెబ్సైట్ అయితే అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే హాల్ టికెట్స్ వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవడానికి. సో ఇది ఫ్రెండ్స్ ఎలక్ట్రీషియన్ అలాగే ఫిట్టరు వెల్డర్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేసి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్కి అయితే ట్రై చేయొచ్చు మీరు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.